హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇక్కడ ఉదయాన్నే ఇంకా 6 అవుతుందన్నమాట టైం వచ్చేసి. లేచి ఇంకా టీ అయితే పెట్టేశాను. ఇల్లంతా కసులు కొట్టేద్దామనేసి ఫస్ట్ టీ పెట్టేశాను అనమాట. లేచిన వెంటనే నేను బ్రష్ వేసేసి వేడి నీళ్ళు తాగేసిన తర్వాత టీ పెట్టేస్తాను. టీ పెట్టి ఇల్లంతా కసులు కొట్టేసి బండలు దుడిసి ఇంకా టీ తాగిన తర్వాత టిఫిన్ చేస్తాను అనమాట, రెడీ చేయడం అలాగా. ఇంకా ముందు రోజు అయితే ఇక్కడ దోశ పిండి పట్టి పెట్టాను, చాలా ఎక్కువే వేసాను అనమాట. 10:30 దగ్గర వేసాను. ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట. కొంచెం పెదనాన్నకు హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ అడ్మిషన్ చేశారు. మాకు దగ్గరలోనే కదా, ఇంకా వాళ్ళ హాస్పిటల్ క్యారియర్ పంపించడము, 1 అవర్ రావడం తినడం ఇలా జరిగింది. దానికోసం పిండి ఎక్కువే వేసాను. ఇంకా ముందు రోజే సరుకులన్నీ తీసుకొచ్చారనమాట మా ఆయన. చూడండి, ఇవన్నీ నీట్గా ఇక్కడ తుడిచి వెంటనే అన్నీ ఇలా సర్దేసుకుంటాను. సరుకులు అయితే నేను స్టోర్ రూమ్లోనే సర్దుకుంటాను అనమాట. ఇక్కడ గోళ్ళు ఉంటాయి కదా, ఎదురుగా పెట్టేసుకుంటాను కిచెన్కి నాకు కనపడేలాగా అన్నీ. ఇంకా ఇక్కడైతే కస్సు అయితే కొట్టేస్తూ ఉన్నాను. ఇంకా బండలు తుడిచే ఓపిక అస్సలు లేదనమాట. జలుబు ఫుల్ ఉంది, ఎంత టాబ్లెట్లు వేసుకున్న అస్సలు తగ్గలేదు. ముందు రోజు హాస్పిటల్కి వెళ్ళాను చూపించుకుందాము అనేసి. కాకపోతే అక్కడ ఓపీ వచ్చేసి 20 వరకే మేడం సార్ చెప్పారు, అయిపోయాయి. మీకు ఒకవేళ స్పెషల్ ఓపీ కావాలంటే 500 అన్నారు. ఇంకా 500 పెట్టి అవసరమా, ఇంకా ఓపీ అన్ని టాబ్లెట్లు కలిపినా కనీసం ఒక 500-600 అయిపోతుందిలే అన్నట్లు నేను ఇంకా వద్దులే, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాలి అంటే ఈ రోజు అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి ఇక్కడ మంగళవారం రోజు అనమాట. నేను సోమవారం సాయంత్రం వెళ్ళేసి వచ్చాను హాస్పిటల్ దగ్గరికి. ఈరోజు అస్సలు సహకరించలేదన్నమాట హెల్త్. ఇంకా జలుబు, అసలు ముక్కులో నీళ్లు కారుతూ ఉన్నాయి. కొంచెం తలనొప్పి, బాడీ పెయిన్స్, లైట్గా ఫీవర్ లాగా చలి పెట్టడం ఇలా ఉంది. అయినా సరే ఓపిక తెచ్చుకొని ఇంకా టిఫిన్ అయితే చేసేసాను అనమాట. బండలు ఏం దుర్చలేదు, కసులు కొట్టేసి ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఆలు మసాలా, ఇంకా దోశ అంటే ఎప్పుడు ఉండేవే కదా మా ఇంట్లో, ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మాకు టిఫిన్ ఇంకా హాస్పిటల్కి పంపించాలి, అక్కడ ఒక 4-5 ఉన్నారనమాట. వాళ్ళకు కూడా దోశ వేసి పంపిద్దాంలే అనేసి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా చట్నీ దానికోసమే ఎక్కువ చేశాను అనమాట. ఇంత దోశ పిండి వేసాను కదా, అయిపోయింది. కొంచెం ఉందన్నమాట మాకు, లేదంటే ఇది మాకు ఒక 3 days వరకు వచ్చేది. అయినా ఇంతోటి నానబెట్టాలి, ఒక 10 అయితే వేస్తాను కానీ దగ్గర ఈసారి ఒక 10:30 దాకా నానబెట్టేసాను అనమాట. బియ్యము, కొంచెం జొన్నలు కూడా వేసాను ఈసారి. టేస్ట్ బాగున్నాయి దోశలు. నాకు జలుబు చేసి అంత టేస్ట్ తెలియలేదు కానీ బాగానే ఉన్నాయి అన్నారనమాట మా ఇంట్లో మాత్రము. ఇంకా ఎలాగోలా ఓపిక తెచ్చుకొని దోశ అయితే వేసేసి పిల్లల్ని రెడీ చేయించేసి స్కూల్కి అయితే పంపించేసాను అనమాట. ఇంకా అమ్మ, నాన్న, పెద్ద చెల్లి, మరిది అందరూ వచ్చారు. ఇంకా పెదనాన్న బాగలేదని చెప్పాను కదా, చూడడానికి వచ్చారనమాట. ఇంకా అమ్మ ఉన్నప్పుడు కొన్ని సామాన్లు టిఫిన్ చేస్తుంటే కడిగేసింది, నేను దోశ వేస్తుంటే అందరికీ. ఇంకా నాన్నకు, అన్నకు వీళ్ళందరికీ దోశ వేస్తుంటే అమ్మ కొన్ని సామాన్లు ఉంటే పిల్లలు తినిపోయినవి అవి కడిగేసింది అనమాట. తర్వాత పెద్ద అమ్మ ఇంకా నాన్న చేనులో పని ఉంది, అలాగే మందులు తీసుకోవాలి పొలానికి సంబంధించినవి అనేసి వెళ్ళారనమాట. 11కు అలా వెళ్ళారు. ఇక్కడనే మా ఇంటి దగ్గర 11 అయ్యింది. టిఫిన్ తినేసి వెళ్ళారమ్మ వాళ్ళు. ఇంటికి వచ్చి బియ్యం సంచి తీసుకొచ్చారనమాట. ఇక్కడ దింపేసి ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక 2 గంటలు అలా ఉండి హాస్పిటల్లో ఇంకా మా ఇంటి దగ్గరకు వచ్చేసి టిఫిన్ తిని ఊరికి వెళ్ళిపోయారు. ఇంకా పెద్ద చెల్లి ఉండిందనమాట, కొంచెం పని ఉండే అనేసి వాళ్ళకి తనే పాపం ఉన్న సామాన్లు తర్వాత టిఫిన్ తిన్నవన్నీ ఇంకా మళ్ళీ అన్ని సామాన్లు కడిగేసి బండలు తుడిచి పెట్టేసి వెళ్ళిందనమాట. అమ్మ చెప్పింది ఇవన్నీ చేసిపోమ్మ, అక్కకి హెల్త్ బాగలేదు అనేసి. అమ్మ ఉండేదే కానీ కాకపోతే ఇంటి దగ్గర ఎవ్వరు లేరు, ఇంకా అమ్మ నాన్న ఇద్దరే కదా, ఇంకా ఇంట్లో కూడా ఎక్కడే ఉన్నాయమ్మా అనేసి వెళ్తాను అంటే సరేలే అమ్మ వెళ్ళు అన్నాను. ఇంకా ఇంత పని చేసుకుంటుందని ఓపిక పని చేసుకోలేనాలే, ఇంక వద్దులే అమ్మ వెళ్ళు అని చెప్పేసాను అనమాట. ఇంకా పెద్ద చెల్లి పాపం సామాన్లు కడిగేసి బండలు తుడిచి వెళ్ళిందనమాట. ఏం చేస్తావు, తప్పదు. ఇంకా లేదంటే నిన్న తుడిచాను, ఓపిక తెచ్చుకొని నేను అలానే తుడిచాను అనమాట. బియ్యం తెచ్చాడని చెప్పాడు కదా నాన్న, ఇదిగోండి ఇదే అనమాట కింద ఉన్నది. అక్కడ పక్కన ఉన్నది జొన్నల సంచి, ఇది కూడా ఆడే ఉండే అనమాట మాదే. అమ్మ ఎండపోసి నీట్గా చేసి పంపిస్తాను అంటే తమ్ముడు ఉన్నప్పుడు ఇచ్చి పంపించాను జొన్నల మూట వచ్చేసి. అమ్మ అవన్నీ నీట్గా చేసి నాకు పంపించింది అనమాట. ఇంకా చెప్తావు, ఏం చేస్తావు చెప్పండి, ఎంత బాగున్నా బాగలేకున్నా ఇంట్లో పనులు మాత్రం తప్పవన్నమాట. ఇంకా తర్వాత నేను పెద్ద చెల్లి వాళ్ళు కూడా వెళ్ళారు. 1కి అలా పిల్లలు వచ్చిన తర్వాత తినిపోదురులు అంటే లేదక్క వెళ్తాంలే అనేసి వెళ్ళారనమాట. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత చెల్లి వంట చేసింది పాపం, పప్పు అవన్నీ చేసి పెట్టిపోయిందిలేండి. నేను అన్నం ఒకటి ఉంచాను కానీ ఇంకా పప్పు రామిచ్చి నేను తాలింపు పెట్టేసేసాను అనమాట. తర్వాత నేను ఇంకా పిల్లలు ఇంటికి వస్తేనే ఫుడ్, ఇంకా పిల్లల్ని చూసి చెల్లి వాళ్ళు పోయారు. ఉండి ఇంతసేపు ఉన్నారు కదా, పిల్లలు వస్తారులే చూసి పోదురు, మళ్ళీ పిల్లలు అడుగుతారని చెప్పేస్తే ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని చూసిపోయారు. గబగబా పిల్లలకి అన్నం పెట్టేసి
ఇంకా మార్నింగే డాక్టర్ దగ్గర ఓపీ అయితే తీసుకున్నాం అనమాట. 45 వచ్చింది. వాళ్ళు 1కి రమ్మన్నారు, నేను 1:30కి అలా వెళ్ళాను అనమాట. పిల్లలు వచ్చిన తర్వాత మధ్యాహ్నం తిని వాళ్ళని స్కూల్ పంపించి ఇంకా వెళ్ళానమాట. వెళ్తే ఎక్కడ క్యాన్సిల్ చేస్తారో ఏమో, ఓపీ టైం అయిందేమో అనుకున్నాను. కాకపోతే ఇంకా టైం ఉండిందనమాట. పోయి మళ్ళీ ఒక 10 నిమిషాలు వెయిట్ చేశాను, కూర్చున్నాను. ఇప్పుడు ఓపీ ఎంత నడుస్తుందని అడిగితే 45 అన్నారనమాట. కొద్దిసేపు కూర్చోండి అంటే ఒక 10 నిమిషాలు కూర్చున్నాక ఇంకా పిలిచారు లోపలికి. ఇంకా లోపలికి వెళ్ళి చూపించుకొని వచ్చేసాను అనమాట. ఇంకా 2 ఇంజెక్షన్స్ కూడా వేశారు. కొంచెం ట్యాబ్లెట్లు కూడా రాసిచ్చారనమాట. ఎక్కువ ఏం తెచ్చుకోలేదు, ఒక 2 డేస్కే తెచ్చుకున్నాను ట్యాబ్లెట్లు వచ్చేసి. ఇంకా 2 రోజులు సరిపడే తీసుకున్నాను. ఇంకా చాలా, ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ ట్యాబ్లెట్లు తెచ్చుకోవచ్చు అనేసి 2 ఇంజెక్షన్స్ రాశారనమాట. అవి 2 ఇంజెక్షన్స్ అక్కడే హాస్పిటల్లో వేయించుకొని ఇంకా ఇంటికి వచ్చేసి తినలేదనమాట. మళ్ళీ లేట్ అవుతుందేమో అనేసి నేను మధ్యాహ్నం పిల్లల్ని పంపించేసి తీసి పెట్టలేదనమాట. తిన్నవి కూడా హాల్లో అలానే పెట్టేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాను అనమాట హాస్పిటల్కి. ఇంకా మా హస్బెండ్ కింద పక్కన స్టూడియోలో ఉండే అనమాట. కొంచెం పాపై ఫొటోస్ తీపిచ్చాను. ఇంకా అదే వాటిని లామినేషన్ ఫ్రేమ్ చేపిద్దాం అన్నట్లు వెళ్ళాడనమాట. అతనితో మాట్లాడడానికి ఫోటో సెలెక్షన్ చేసుకోండి అనేసి. ఇంకా నువ్వు వెళ్ళు అంటే నేను ఒకదాన్నే వెళ్ళాను అనమాట. ఎలాగో హాస్పిటల్ ఇంటికి దగ్గరనే కదా అనేసి వెళ్ళి ఇంకా చూపించుకొని ఇంటికి వచ్చేసి మధ్యాహ్నం తినేసి కొంచెం పడుకొని లేచిన తర్వాత కొంచెం బెటర్ అనిపించింది అనమాట. ముక్కులో నీళ్లు కారడం అయితే తగ్గింది. ఇంకొంచెం జ్వరంలాగా ఉన్నట్టుంది, చూడాలి. మళ్ళీ తగ్గకపోతే వెళ్ళి టెస్ట్ అన్న చేయించుకుంటాను. ఇంకా సాయంత్రం ఏంది, ఇక్కడ పిల్లల కోసం స్నాక్స్కి వచ్చేసి పాప్కార్న్ ఉండే అనమాట. వేయించి ఇచ్చేసాను పిల్లలకి. ఇంకా హోంవర్క్ అయితే రాసుకుంటున్నారు పాప్కార్న్ తినేసి. ఇంకా వీళ్ళు రాయడం మామూలుగా ఉన్నదనమాట. ఇంకా ఎక్కడ బుక్స్ అక్కడ, ఎక్కడ బ్యాగ్స్ అక్కడ ఇలా ఉంటుందన్నమాట. రచ్చ రంబోలా చేస్తారు ఇల్లంతా. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 7 అయ్యింది. ఇంకా వంట ఏం చేయలేదు. మధ్యాహ్నం అన్నం పప్పు కొంచెమే చేశాను అనమాట. ఇంక ఇప్పుడు ఏం చేయాలో ఏమో ఆలోచించుకుంటూ కూర్చున్నాను. 7 అయిపోయిందనమాట. ఇంకా లేదంటే ఇప్పటికి చేసుకొని తినేసే వాళ్ళం కూడా. ఈరోజు కొంచెం లేట్ అయ్యింది. ఇంకా హాస్పిటల్ క్యారియర్ పంపించాలి కదా మళ్ళీ అనేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చుండిపోయాను. ఇంకా వ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.